చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక ఘట్టాల్లో ఒక ముఖ్యమైన సంఘటన జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1936 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నిక కావడం. నెహ్రూ చిన్న వయసులోనే ఆధునిక ఆలోచనలు, శాస్త్రీయ దృష్టికోణంతో స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. యువతను ఆకట్టుకునే ఆయన ప్రసంగాలు దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని నింపాయి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత నెహ్రూ పార్టీకి కొత్త దిశ, కొత్త ఆలోచనలు తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం మరింత బలపడింది. యువతకు రాజకీయాల్లో కీలక పాత్ర లభించింది. సామాజిక న్యాయం, సమానత్వంపై చర్చలు పెరిగాయి. నెహ్రూ రాజకీయ జీవితం మీద మహాత్మా గాంధీ మార్గదర్శకత్వం కీలకంగా నిలిచింది. అహింసా సిద్ధాంతాన్ని గౌరవిస్తూ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ చేసిన కృషి భారత స్వాతంత్ర్యానికి బలమైన పునాది వేసింది. శాస్త్రీయ దృష్టి, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్ భారతానికి దిశానిర్దేశం చేశాయి. ఒక పదవి కాదు, ఒక బాధ్యత, ఒక దేశ భవిష్యత్తుకు దిశ. జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.